నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు 40+ ధారావాహికంలోని ముగింపును వినేసేద్దామండి. ఫోన్ చేసిన ఆ వ్యక్తి బయటకు వస్తూ ఉండటం చూసిన రాంబాబు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఉద్విగ్నంగా గట్టిగా పిలిచాడు, చిట్టబ్బాయ్ అంటూ. రాంబాబు అరుపుతో ఒక్కసారిగా అదిరిపడిపోయి చూస్తూ ఇప్పుడేం చేయాలో తెలియక కామ్గా తల వంచుకున్నాడు చిట్టబ్బాయి. రాంబాబు వెంటనే అతని దగ్గరకు వచ్చాడు. అతని ముఖంలో అలుముకున్న ఆశ్చర్యం వీడిపోలేదు. ఇంకా బ్లాంక్గా చూస్తూ, చిట్టబ్బాయ్, గొంతు మార్చి ఇంతవరకు మాట్లాడింది నువ్వా? నిజంగా ఇప్పటికీ నమ్మలేకున్నా అతని చేతులు పట్టుకుని అన్నాడు. ఎస్, నేనే ఆ అజ్ఞాత వ్యక్తిని, తల వంచుకునే చెప్పాడు అతడు. నువ్వు మీ గిరిగాడికి వ్యతిరేకంగా పనిచేయటం ఏంటి చిట్టబ్బాయి? ఇప్పటికీ నేను నమ్మలేకున్నాను. రాంబాబు గారు, సినీ ఫీల్డ్లోకి చేరాలనే ఆశతో ఆ గిరిగాడి వెంట తిరిగాను. వాడు లలనను పెళ్లి చేసుకుంటే ఆమె సంపాదనతో మాకు డబ్బు కొరత అనేది ఉండదని అనుకున్నాం. కానీ లోపలే వాడి కిరాతకం మరీ పెరిగిపోయింది. లలనను పెళ్లి చేసుకున్నాక ఆమె అందంతో వ్యాపారం చేయాలనే రాక్షసమైన ఆలోచన ఉందనే విషయం నాకు ఈ లోపలే తెలిసింది. వాడు ఈ విషయం చెప్పగానే వాడికి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడకుండా నటించాను. వాడు చేస్తున్న ప్రతి ఆలోచనను దగ్గరుండి మరీ గమనిస్తూ వచ్చాను. సరైన సమయంలో అతి రహస్యంగా గొంతు మార్చి మీకు చెప్పాను. రాంబాబు గారు, లలనను రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎలాగైనా వాడి అటాకును తిప్పికొట్టాలి. లేకుంటే లలన పూర్తిగా వాడికి బలైపోతుంది. ఒక అమ్మాయి జీవితం అలాంటి రాక్షసుడి చేతిలో నాశనం కాకూడదు. జీవితంలో ఒక మంచి పనైనా చేయాలని ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు. అయితే ఈరోజు వాడు ఎన్ని గంటలకు వస్తాడో తెలుసా? సీరియస్గా ఆలోచిస్తూ అన్నాడు రాంబాబు. టైం మాత్రం ఖచ్చితంగా తెలియదు, కానీ ఈరోజు రాత్రికి ఈ వ్యవహారం పూర్తయిపోవాలని అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే లలనను కిడ్నాప్ చేసే సమయంలో నువ్వు కూడా వాడితో పాటు ఉంటావు కదా? ఉంటాను. వెంటనే రాంబాబు తన సెల్లును బయటికి తీసి కొన్ని క్షణాలు ఏదో ఆపరేట్ చేసి, చిట్టబ్బాయి, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. ఏదైనా అర్జెంటుగా చెప్పాల్సి వస్తే దీని నుండి నాకు ఫోన్ చేయి అంటూ చేతికిచ్చాడు. మీ సెల్ నాకు ఇచ్చారు, మరి మీ దగ్గర? ఇంట్లో నా దగ్గర ఇంకోటి ఉంది, అది వెంటనే నా దగ్గర ఉంచుకుంటాను. ఈ సెల్ ద్వారా ఆ సెల్కు మిస్ కాల్ ఇచ్చాను. దాని నెంబర్ మొదట్లోనే ఉంటుంది. నా నుండి నీకు వచ్చే కాలుకు శబ్దం వినిపించకుండా వైబ్రేషన్లో ఉంచాను. నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి వీలు చూసుకొని చాటుగా వెళ్ళి నెంబర్ చూసుకో. ఇప్పుడు చెప్పిన నెంబర్ నుండి కాల్ వచ్చినట్లయితే వీలుంటే ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యి చెప్పాడు రాంబాబు. సరేనన్నట్టుగా తలూపాడు చిట్టబ్బాయి. మరి నేను వస్తాను అంటూ వేగంగా నడుస్తూ మళ్ళీ వెనక్కు తిరిగి దగ్గరకు వచ్చాడు రాంబాబు. అతని చేతులు పట్టుకుని, చిట్టబ్బాయి, ఈ సమయంలో నువ్వు నాకు చేయబోతున్న సహాయం చాలా గొప్పది. నేను జీవితాంతం గుర్తుంచుకునేంతగా నా మనసులో నీ పేరు కృతజ్ఞతగా ఉండిపోతుంది. నువ్వు చేసే మేలుతో మా ఇద్దరి జీవితాలు ఆధారపడ్డాయి. కాస్త జాగ్రత్తగా గమనించుకుంటూ అడుగు వేయి చిన్నగా వేడుకుంటున్నట్లుగా అన్నాడు. ఇందులో మీరేం భయపడాల్సిన పని లేదు, నేను నా జాగ్రత్తలో ఉంటాను చెప్పి వెళ్ళిపోయాడు. వేగంగా పరుగులాంటి నడకతో పరమేశం గది దగ్గరికి వచ్చి, ఒరేయ్ పరమేశం, మన రాంబాబు పరిస్థితి చూస్తుంటే భయం వేస్తోందిరా చెప్పింది జయమ్మ. ఏమైంది అత్తయ్య? టక్కున లేచి నిలబడుతూ అడిగాడు పరమేశం. ఇందాక వడివడిగా ఇంటికి వచ్చాడు. ఏదో జరిగినట్టుగా ఒకటే టెన్షన్. కాసేపు వాడి గదిలో ఉండి వెంటనే బయలుదేరబోతూ ఉంటే నాకేదో సందేహం వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే రయ్యమని మింగేలా కసురుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా వేగంగా వెళ్ళిపోయాడు. అసలు ఏమైందిరా వీడికి? అప్పుడేదో ఆనందరావుతో మాట్లాడతానన్నావు, మాట్లాడావా అడిగిందామె. కుదరలేదు అత్తయ్య. 2 సార్లు అతని ఆఫీస్కి వెళ్ళాను. 2 సార్లు కాస్తైనా తీరిక లేకుండా చాలా బిజీగా కనిపించారు. అందువల్ల మాట్లాడే అవకాశం కుదరలేదు దీనంగా చెప్పాడు. భారంగా తల పట్టుకుందామే. బాగానే సరిపోయారు అందరూ.
వీడలా ఎందుకు టెన్షన్గా వెళ్ళాడో కనీసం నీకైనా అర్థమైందా? నాకు మాత్రం వాడేమన్నా చెప్తాడా అత్తయ్య? కొంపతీసి ఆ రౌడీ షీటర్లు ఏమన్నా బెదిరించారేమో. పరమేశం మాటలు విన్నాక జయమ్మ మనసు మరింత గాబరా పడింది. ఒరే చచ్చు వేదవా, అంత సందేహం వచ్చాక మరీ ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావురా? కోపంతో ఊగిపోతూ అందామే. అయితే ఇంతకీ నేనేం చేయాలి? ముందు వాడెక్కడికి వెళ్ళాడో కాస్త గమనించి చూడరా. బాగుంది అత్తయ్య, వాడేమో బైకులో రాకెట్ల రయ్యమని వెళ్ళిపోయాడు. కాలి నడకతో నేనెలా ఫాలో కాగలను? ఎక్కడని వెతకను? ఇంట్లో కూర్చుంటే మాత్రం వచ్చేదేముంది? ఈ 2 రోజుల నుండి ఆ మిషన్ రిపేర్కి వచ్చి ప్రెస్కు కూడా వెళ్లకుండా అస్తమానం ఆ టీవీ సీరియళ్ళు చూసే కన్నా ఆ సింహాచలానికో రాఘవ గాడికో ఫోన్ చేసి పరిచయం ఉన్న అందరినీ ఓసారి వాకప్ చేయడానికి చేత కదా నీకు? గట్టిగా రొప్పిందామె. ఆమె మాటకు ఇంకేం మాత్రం ఎదురు చెప్పకుండా వెంటనే బయటికి బయలుదేరాడు పరమేశం. 7 గంటల సమయం. కార్తీక పౌర్ణమి కావటంతో ఆకాశంలో వెన్నెలను వెదజల్లుతున్న రేరాజుకు స్వాగతం పలుకుతున్నట్లుగా వీధిలో ప్రతి ఇంటి ముందు చిన్న చిన్న దీపాలు చిరుదివ్వెల్లా వెలుగుతున్నాయి. ఆ వీధిలోని మహిళలంతా గుళ్లకు వెళ్లే ప్రయత్నాల్లో హడావుడిగా ఉన్నారు. చాలా వేగంగా వచ్చిన రాంబాబు లలన ఇంటి ముందు బైక్ ఆపాడు. టెన్షన్గా గేటు తీసి లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే గేటు శబ్దం విన్న ఆనందరావు బయటకు వచ్చి చూశాడు. ఆయన ముఖంలో ఆశ్చర్యం వచ్చి చేరింది. అనుకోకుండా వచ్చిన రాంబాబు పట్ల ఎలా స్పందించాలో తెలియటం లేదు ఆయనకు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, టెన్షన్గా చెప్పాడు రాంబాబు. తనను ఎలాగైనా మచ్చుకు చేసుకోవాలని కొత్త నాటకంతో వచ్చాడని ఆనందరావుకు అనిపించడంతో రాంబాబు చెప్పబోతున్న మాటకి ఎంతమాత్రం స్పందించలేదు ఆయన. రాంబాబు మొహాన్ని స్కానింగ్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. ఆనందరావులోని అంతర్గతం రాంబాబుకు నెమ్మదిగా అర్థమవడంతో అసహనానికి గురయ్యాడు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకునే సమయం కాదనిపించి బలవంతంగా తనలోని ఆగ్రహాన్ని నిగ్రహించుకుని, మీ అమ్మాయిని ఆ గిరిగాడు కిడ్నాప్ చేయబోతున్నాడు గాబరాగా చెప్పాడు. ఆనందరావు మొహంలో ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. రాంబాబుకు మరింత మండిపోయింది. ఇంతలో రాంబాబు గొంతు విన్న దమయంతి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ భయపడుతూ వచ్చి, ఏంటి బాబు నువ్వు అంటున్నది అంది. అవునండి, ఆ గిరిగాడు ఒక పక్కా ప్లాన్ వేసి ఈరోజు లలనను కిడ్నాప్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. దమయంతి కుదేలవుతూ గుండెల మీద చేతులు వేసుకుంది. ఆనందరావు ముఖంలో మాత్రం ఏ మార్పు లేదు. నిశ్చలంగా చూస్తున్నాడు. ఇంకా ఇదంతా అతను ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగానే ఆలోచిస్తూ, బాబు అమ్మాయి ఎదురింటి ఆవిడతో గుడికి వెళ్ళింది, ఈ పాటికి వస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది త్వరగా రమ్మని ఓసారి ఫోన్ చేస్తాను అంది దమయంతి భయపడుతూనే. రాంబాబుని లోపలికి రమ్మని పిలుద్దామనుకున్నా ఆ మాట గొంతులో ఉండగానే ఓసారి ఆనందరావు వైపు చూసింది. ఆయన మొహంలో కనిపిస్తున్న భావాన్ని గమనించి మౌనం దాల్చింది ఆ సాహసం చెయ్యలేక. ఆనందరావు ఎకసెక్కంగా నవ్వుతూ, ఈ మాత్రం సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా అమ్మాయి విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాము. నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోవలసిన పని లేదు అన్నాడు. మరింత అసహనానికి లోనయ్యాడు రాంబాబు. ఆయనతో మరేదో చెప్పే ప్రయత్నం చేయబోతూ ఉండగా, బాబు ఒక వారంలో మా ఆఫీసుని మినిస్టర్ గారు విజిట్ చేస్తున్నారు. పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. వర్క్ అంతా ఎక్కువగా ఉండటంతో ఫైల్స్ ఇంటికి తెచ్చుకొని తల బాదుకుంటున్నా. ఈ విషయం గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోమన్నట్టుగా ఉంది ఆయన భావన. విస్తుపోయి చూస్తోంది దమయంతి. ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకూడదని నిర్ధారించుకొని తల ఉంచుకొని వెనుతిరిగాడు రాంబాబు. వెళ్తూ వెళ్తూ గేటును గట్టిగా గుద్దాడు ఒకసారి కోపాన్ని ఆపుకోలేక. అప్రయత్నంగా అతను చేసిన ఆ పనితో చేతికి విపరీతంగా నొప్పి తగిలింది. అమ్మా అంటూ అరవబోయి ఆ బాధను కూడా బలవంతంగా దిగమింగుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు. రాంబాబు మనసు మరింత వెర్రిగా తయారైంది ఇప్పుడు. ఎక్కువ దూరం వెళ్లకుండా ఆ రోడ్డు మీద ఉన్న ఓ చిన్న చాయ్ హోటల్ దగ్గర ఆగిపోయాడు. ఈ మహానుభావుడికి తను ఎలా చెప్పినా నమ్మటం లేదు. పోని రోషానికి పోయి తగిన గుణపాఠం జరుగుతుంది కదా అని వదిలేద్దామా అంటే లలన జీవితం నాశనం అయిపోతుంది. ఎవరెన్ని అనుకున్నా లెక్క చేయకూడదు అనుకున్నాడు. ఇంతవరకు చాలాసార్లు చిట్టెంపైకి రింగ్ ఇచ్చాడు.
అవతల అతని దగ్గరున్న సెల్ రింగ్ అవుతోంది కానీ ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయటం లేదు. అక్కడ అతని పరిస్థితి ఎలా ఉందో, ఏం జరుగుతుందో తెలియటం లేదు. బుర్ర వేడెక్కేలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎదురుగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న సింహాచలం కనిపించాడు. అతన్ని చూడగానే సగం ప్రాణం లేచొచ్చినట్టయింది. సింహాచలం గారు! అప్రయత్నంగానే కేక వేశాడు. సింహాచలం వెంటనే రాంబాబు దగ్గరకు వచ్చాడు. జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు. ఈ 2 రోజుల్లో ఇంత విషయం జరిగిందా రాంబాబు గారు? కానీ నాకొక్క మాటైనా చెప్పకుండా ఒంటరిగా పోరాడుతున్నారా? ఆశ్చర్యపోతూ అడిగాడు సింహాచలం. అతను మాట్లాడుతూ ఉండగానే రాంబాబు దగ్గర ఉన్న సెల్ రింగ్ అయింది. అతని ముఖం ప్రసన్నించడం గమనించి సింహాచలం చిట్టెబ్బాయేనా అడిగాడు ఆత్రంగా. అవును అంటూ వెంటనే చెవి దగ్గర పెట్టుకొని, చిట్టెబ్బాయ్, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నాడు రాంబాబు వేగిరంగా. రాంబాబు గారు మరీ వివరంగా మాట్లాడే టైం లేదు. ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. లలనను తీసుకెళ్ళి ఓ చోట ఉంచాలనుకుంటున్నారు. ఆ ప్రదేశం గురించి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. విఆర్ నగర్ దాటిన తర్వాత ఆ మెయిన్ రోడ్డు మీద థమ్సప్ బోర్డు వస్తుంది. ఆ బోర్డుకు లెఫ్ట్ సైడు ఒక స్ట్రీట్ ఉంది. స్ట్రెయిట్గా వెళ్తే చివరినంతా ఓపెన్ ప్లేస్ వస్తుంది. ఆ ఓపెన్ ప్లేస్లో వర్మ అపార్ట్మెంట్ ఒకటి నిర్మాణంలో ఉంది. అందులో ఆ అమ్మాయిని ఉంచాలని డిసైడ్ అయ్యారు. వేగంగా చెప్పాడు చిట్టెంపై. ఇంతకీ వాళ్ళు అక్కడికి ఎన్ని గంటలకు వస్తున్నారు అడిగాడు రాంబాబు. చిట్టెంపై నుండి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండగానే అతను ఎందుకో సెల్ ఆఫ్ చేశాడు. ఏమైంది రాంబాబు గారు? ఆత్రంగా అడిగాడు సింహాచలం. లలనను దాచాలనుకున్న ప్రదేశం చెప్పాడు. వాళ్ళు ఎన్ని గంటలకు అటాక్ చేయబోతున్నారు అడిగిన వెంటనే ఆఫ్ చేశాడు. మనకి ఈ మాత్రం సమాచారం దొరికిందే చాలు. అక్కడ అతనికి అంత ఇబ్బందిగా ఉందో సర్ది చెప్పాడు సింహాచలం. వాళ్ళు ఎన్ని గంటలకు అటాక్ చేస్తారో మనకు తెలీదు. నాకు తెలిసిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, పేరు పాపారావు. ఆయనకు ముందస్తుగా ఓ మాట చెప్పి పెడతాను. ఇంకా ముందు జాగ్రత్తగా వెంటనే లలన ఇంటి దగ్గరికి రమ్మని చెప్పమంటారా అడిగాడు సింహాచలం చేతిలో సెల్ ఫోన్ రెడీగా ఉంచుకొని. సింహాచలం నిర్ణయం అంతగా రుచించలేదు రాంబాబుకు. వద్దు సింహాచలం గారు, ఒకవేళ వాళ్ళ అటాక్ పొరపాటున పోస్ట్ పోన్ అయిందంటే ఆనందరావు ముందు మనం వెధవలం అయిపోతాము. తిరిగి గిరిగాడి ప్లాను రేపటికో ఎల్లుండికో స్కెచ్ చేశాడంటే మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. నేనేదో వాళ్ళని మచ్చిక చేసుకునేందుకు మిమ్మల్ని కూడా వాడుకుంటున్నానని అనుకుంటారు. ఆ తర్వాత మీరు కూడా అటువైపు వెళ్ళలేరు చెప్పాడు రాంబాబు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి అసహనంగా అడిగాడు సింహాచలం. రాంబాబు కొన్ని క్షణాలు తీక్షణంగా ఆలోచించి, మీరు వెంటనే ఆనందరావు ఇంటికి వెళ్ళండి. ఆయనతో ఏదైనా టాపిక్ తీసుకొచ్చి మాట్లాడండి. వీలైతే ఇరుగు పొరుగు వాళ్ళను ఆయన ఇంటికి పిలిపించుకుని మాట్లాడే ప్రయత్నం చెయ్యండి. రాంబాబు గారు, వారి ఇరుగు పొరుగు వారు నాకు పరిచయం లేదే. ఆ పని చేయటానికి దమయంతి గారు పనికొస్తారు. వెళ్ళగానే ఈ కిడ్నాపర్ని అడ్డుకునేందుకు వచ్చినట్లుగా ఆమెతో రహస్యంగా చెప్పేయండి. చుట్టూ జనాన్ని పిలుచుకుని వచ్చే తతంగం ఆమె చూసుకుంటుంది. మీరంతా లోపల ఉన్నట్టు గమనించక ఆ గిరిగాడు దురుసుగా లోపలికి ఎంటర్ అవుతాడు. వాళ్ళ వెనకనే నేను వస్తాను. అందరం కలిసి వాళ్ళని చితకబారితే సరిపోతుంది. వెంటనే ఆ గిరిగాడిని అక్కడ కట్టిపడేస్తే తర్వాత వాడి పనిని పోలీసులు చూసుకుంటారు. రాంబాబు చెప్పిన ప్లాన్ సింహాచలానికి బాగా నచ్చింది. రాంబాబు బైక్ స్టార్ట్ చేశాడు. అతని వెనక సింహాచలం ఎక్కి కూర్చున్నాడు. లలన్న ఇంటికి కాస్త దూరంలో ఉండగానే రాంబాబు కళ్ళు ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఆ ఇంటి ముందు ఓ వెహికల్ నిల్చుని ఉండటం గమనించి, సింహాచలం గారు, ఆ ఇంటి ముందు ఓ వెహికల్ ఉందండి గాబరాగా అన్నాడు. సింహాచలం ప్రతిస్పందన గురించి ఏమాత్రం వెయిట్ చేయకుండా బైక్ యాక్సిలేటర్ని వెంటనే వేగంగా తిప్పాడు. రాంబాబు బైక్ లలన ఇంటి దగ్గరకు వెళ్ళగానే ఆ రోడ్డు మీద పోగై ఉన్న జనంలోకి చూస్తూ, ఏమైంది అడిగాడు రాంబాబు గాబరాగా. ఇంట్లో నుండి ఆనందరావు దమయంతి గగ్గోలు పెడుతూ బయటకు వచ్చారు. మా అమ్మాయిని ఆ గిరిగాడు కిడ్నాప్ చేశాడు ఏడుస్తూ చెప్పారు. బైక్ మీద కూర్చుని ఉన్న రాంబాబుకు చెర్రున మండిపోయింది. తన మాటను నిర్లక్ష్యం చేసిన ఆయన చూస్తుంటే ఎక్కడా లేని ఆవేశం వస్తుంది. బాబు, ఆయన అన్న మాటల్ని ఏమాత్రం మనసులో పెట్టుకోకు. తక్షణం లలనను మనం కాపాడుకోవాలి.
రాంబాబు చేతుల్ని పట్టుకుని గట్టిగా వేడుకుంది దమయంతి. బైక్ వేగంగా వెళ్తోంది. వెనక కూర్చున్న సింహాచలం తన సెల్ తీసి పాపారావుకు డయల్ చేశాడు. పాపారావు గారు, నేనండి సింహాచలాన్ని. నా ఫ్రెండ్ కూతుర్ని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు. వెంటనే బయలుదేరి రావాలి. వాళ్ళు కిడ్నాప్ చేసి దాచిన ప్లేస్ కూడా తెలుసు. ఆ అడ్రస్ను మా ఫ్రెండ్ చెప్తాడు, ఓసారి జాగ్రత్తగా వినండి అంటూ సెల్ రాంబాబు నోటి దగ్గర పెట్టాడు. రాంబాబు ఆ ప్రదేశం అడ్రస్ వేగంగా చెప్పాడు. వెంటనే బయలుదేరి వస్తున్నామంటూ పాపారావు సెల్ ఆఫ్ చేశాడు. సింహాచలం సెల్లును మళ్ళీ బయటికి తీసి ఆనందరావుకు డయల్ చేశాడు. సింహాచలం గారు అంటూ ఏడుస్తున్న దమయంతి గొంతు వినిపించింది. అమ్మా దమయంతి గారు, మీరేమీ భయపడాల్సిన పని లేదు. మీ అమ్మాయిని దాచబోతున్న ప్రదేశం రాంబాబు గారికి తెలుసు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. లలనను సేఫ్గా తీసుకొస్తాం. ఏమిటి, మీరు అక్కడికి వస్తారా? 2 క్షణాలు ఆలోచించి ఇంతకుముందు పాపారావుకు రాంబాబు చెప్పిన అడ్రస్సు గుర్తులతో వివరంగా ఆమెకు చెప్పాడు సింహాచలం. యమ స్పీడుగా వెళ్తున్న ఆ బైకులో ఉన్నట్టుండి వేగం తగ్గిపోయింది. మరు క్షణంలోనే మనిషి నడిచే స్థాయిలో దాని వేగం తగ్గిపోయింది. బైకును అటు ఇటు కదిలిస్తూ అందులో పెట్రోల్ అయిపోయిందన్న విషయం అర్థమైంది రాంబాబుకి. సింహాచలం గారు, బైకులో పెట్రోల్ అయిపోయిందండి నిస్సారమైన గొంతుతో బలహీనంగా చెప్పాడు రాంబాబు. ఇప్పుడేం చేద్దాం? వెర్రిగా చూస్తూ అన్నాడు సింహాచలం. రాంబాబులో టెన్షన్ టాప్లోకి వెళ్ళిపోయినట్టుగా బెంబేలెత్తిపోతున్నాడు. ఇంతవరకు తను పడ్డ కష్టమంతా బుగ్గిపాలవబోతోంది. వాయు వేగంతో అక్కడికి చేరుకోకపోతే లలన మెడలో ఆ రాస్కెల్ తాళి కట్టేస్తాడు. ఏదైతే జరగకూడదని తను ఇంతవరకు అనుకున్నాడో అదే జరగబోతోందనే భయం అతని నరాల్లోకి శరవేగంగా చొచ్చుకుని పోయింది. ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుండగానే వెనకొస్తున్న ఆటోను గమనించి రోడ్డుకు మధ్యలో నుంచుని 2 చేతులు ఊపుతూ ఆపమన్నాడు. ఆటో డ్రైవర్ సందేహంగానే స్లో చేశాడు. తలను బయటికి వాల్చి ఏమైందన్నట్టుగా చేత్తో ప్రశ్నించాడు. ఇద్దరూ ఏమాత్రం లెక్క చేయకుండా డ్రైవర్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆటో ఎక్కే ప్రయత్నం చేశారు. ఆటోలో ప్యాసింజర్లు ఉండారయ్యా, చెప్ప పెట్టకుండా ఎక్కేస్తున్నారేంటి? గట్టిగా అరిచాడు డ్రైవర్. చాలా అర్జెంట్ అంటూ లోపల కూర్చుని ఉన్న దుర్గామ్మను గమనించి అక్కా అంటూ గట్టిగా ఆశ్చర్యంగా అరిచాడు రాంబాబు. తమ్ముడు, ఏమైంది తమ్ముడు? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అక్క, పెద్ద సమస్య వచ్చి పడింది. నేను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని కొందరు వెధవలు కిడ్నాప్ చేశారు. త్వరగా విఆర్ నగర్ వైపు వెళ్ళాలి చెప్పాడు రాంబాబు. చూడు బాబు, వీళ్ళెక్కడ చెప్తే అక్కడికి పద, డబ్బు 2 ఇస్తాలే అంది దుర్గాంబ. వేగంగా మూవ్ అయింది ఆటో. రాంబాబు చెప్పినట్లు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ అపార్ట్మెంట్కు సమీపంలో ఇళ్ళు లేనందున అక్కడంతా చీకటిగా ఉంది. 3వ అంతస్తులో మాత్రం కొవ్వొత్తులు వెలుగుతున్న స్వల్పమైన కాంతి మాత్రం కనిపిస్తోంది. గిరి ముఠా వాళ్ళు వచ్చిన వెహికల్ కూడా ఓ చోట పార్కు చేయబడి ఉంది. ఆ అపార్ట్మెంట్ నిర్మాణం అయితే పూర్తయింది, కానీ తుది మెరుగులు లాంటి వర్క్ ఇంకా జరగాల్సింది. ఓ 100 గజాల దూరంలో కొంతమంది వ్యక్తులు గుంపులుగా నుంచుని ఏదో మాట్లాడుకుంటున్నట్టు కనిపించారు. రాంబాబు వారి దగ్గరికి వెళ్ళి విచారించాడు. ఎవరో అమ్మాయి అరుపులు వినిపించడంతో వారు అక్కడికి వచ్చారని, లోపలేం జరుగుతుందో వెళ్ళి చూడాలంటే ధైర్యం రావటం లేదని చెప్పారు వారంతా. వెంటనే రాంబాబు వేగంగా లోపలికి వెళ్ళాలని ప్రయత్నించబోగా ఎంట్రన్స్ ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఉన్న తలుపు బిగించబడి ఉండటంతో ఆ తలుపును బాదుతూ, రే గిరి, నా చేతిలో ఈరోజు చస్తావు, తలుపు తీరా బిగ్గరగా అరిచాడు. 3వ అంతస్తు నుండి బయటకు తలవాల్చి చూస్తూ గిరి, రే రాంబాబు, లోపలికొచ్చే సాహసం చేయకు. ఎవరైనా లోపలికొచ్చారంటే లలన పీక తెగిపోతుంది గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తమ్ముడు, నువ్వు వెనక్కొచ్చేయి పిలిచింది దుర్గాంబ. ఇంతలో మరొక ఆటో వచ్చి ఆగింది అక్కడ. అందరూ వెనక్కి తల తిప్పి చూశారు. ఆటో దిగిన దమయంతి, ఆనందరావు పెద్దగా ఏడుస్తూ వేగంగా నడుచుకుంటూ వచ్చారక్కడికి. ఆనందరావు వైపు రుసరుసలాడుతూ చూశాడు రాంబాబు. నాయనా రాంబాబు, ఈ విషయం ముందుగానే నువ్వెంతగా చెప్తున్నా ఈయన చెవికెక్కించుకోలేదు. అంతా మా తలరాత. ఆ కోపం ఏం పెట్టుకోకు. ఎలాగైనా లలనను కాపాడు నాయనా వేడుకోలుగా అంది దమయంతి.
రాంబాబు గారు, మేమంతా ఇక్కడే ఉంటాము. వెనక వైపు నుండి లోనికి వెళ్ళే మార్గం ఏమైనా ఉందేమో, ఓసారి వెళ్ళి చూడండి అన్నాడు సింహాచలం. గుడ్ అంటూ నెమ్మదిగా బిల్డింగు వెనక వైపుకు వెళ్ళాడు. బావా, నేను మర్యాదగా అడిగితే నన్ను చీకొట్టావు. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉంటే నీ కూతురి మెళ్ళ తాళి కట్టేస్తాను. ఆ తర్వాత నీ అల్లుడిని చంపుతావో స్టేషన్కి పంపిస్తావో నీ ఇష్టం అంటూ 3వ అంతస్తు నుండి పెద్దగా మాట్లాడుతూ వికృతంగా నవ్వాడు గిరి. ఒరేయ్, నువ్వు అమ్మాయి మెళ్ళలో తాళి కడితే మాత్రం వదులుతానని అనుకోకు, నీ ప్రాణం తీస్తాను గట్టిగా అరిచాడు ఆనందరావు. నువ్వు నన్నేం చేయలేవు, చూస్తూ చూస్తూ నీ కూతురి జీవితాన్ని నాశనం చేసుకోలేవు అంటూ తిరిగి కనిపించకుండా వెళ్ళిపోయాడు గిరి. చిన్నగా ఏడుస్తూ సింహాచలం చేతులు పట్టుకున్నాడు ఆనందరావు. మరేం పర్వాలేదు, రాంబాబు గారు అంత తేలిగ్గా వదలరు. మీ అమ్మాయిని ఎలాగైనా రక్షించడం ఖాయం భరోసా ఇచ్చాడు సింహాచలం. దుర్గాంబ కూడా దమయంతిని ఓదారుస్తోంది. అక్కడున్న వారిలో కొంతమంది దగ్గరలో ఉన్న ఇళ్ల నుండి ఎమర్జెన్సీ లైట్లను తీసుకొచ్చారు. మరొక వ్యక్తి నిచ్చెను తీసుకొచ్చాడు. దాన్ని ఆ అపార్ట్మెంటుకు సైడ్లో ఆనించి ఉంచి, ఎవరైనా ఒకరు ఈ సైడ్ నుంచి మొదటి అంతస్తులోకి వెళ్తే అక్కడి నుండి వాళ్ళని పట్టుకోవచ్చు ఐడియా ఇచ్చాడు ఆ వ్యక్తి. కానీ అక్కడున్న వారెవరూ ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. వెనక వైపుకు వెళ్ళిన రాంబాబు తిరిగి అదే దారిలో మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉండటం గమనించి అతని దగ్గరకు వేగంగా నడిచి వెళ్ళాడు సింహాచలం. రాంబాబు గారు, వెనక నుండి వెళ్ళే వీలు కాలేదా అడిగాడు. లేదండి చెప్పాడు రాంబాబు బలహీనంగా. మీకు మరొక మంచి అవకాశం వచ్చింది. ఒక అతను దేవుడిలాగా నిచ్చెన తీసుకొచ్చాడు, ఆ సైడ్ ఆనించాడు. మీరు వెంటనే ఆ నిచ్చెన ద్వారా ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ విషయం చెప్పగానే రాంబాబు సంబరంగా ఎగురుకుంటూ వెళ్తాడని గెస్ చేసిన సింహాచలం అతనిలో నిర్లిప్తత గమనించి ఆశ్చర్యంగా చూశాడోసారి. ఇంత మంచి అవకాశం వస్తే అలా ఉన్నారేంటి అడిగాడు సింహాచలం. నేను వెళ్ళలేనండి. వెనక ఓ పైపు పట్టుకుని పైకి ఎక్కబోతూ ఉంటే జారి పడ్డానండి బాబు మరింత మెల్లగా సింహాచలం చెవిలో ఇబ్బందిగా చెప్పాడు. మై గాడ్, అంత పని జరిగిందా? దెబ్బేమైనా తగిలిందా అంటూ రాంబాబుని పరిశీలనగా చూశాడు. దూరంగా ఉన్నవారిని గమనిస్తూ, కింద పాదానికి కాస్త తగిలిందిలే, మరీ అంత పరిశీలనగా చూడకండి, వారందరికీ తెలిస్తే నా మానం పోతుంది లోపలే నలిగిపోతూ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అవునవును, అది నిజమే. ఇక్కడున్న వారందరి దృష్టిలో మీరొక హీరోగా కనిపిస్తున్న ఈ సమయంలో కింద పడ్డారని తెలిస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. మైనస్ పాయింట్లు బయటకు చెప్పటం ఈ సింహాచలం చరిత్రలోనే లేదు గోప్యంగానే చెప్పాడు. వెంటనే జేబులో రింగ్ అవుతున్న సెల్ను ఆత్రంగా తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. రాంబాబు గారు, మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ లలన వారి చేతుల్లో నుంచి తప్పించుకుంది. లోపల అందరూ వెతుకుతున్నారు. నేను వెతుకుతూ ఉండగా నాకు కనిపించింది. ఆమెను ఇక్కడే ఓ చోట దాచి ఉంచాను. ఎక్కడా కనిపించలేదని చెప్పాను. ఎక్కడికి వెళ్ళిందోనని అందరూ తలలు బాదుకుంటున్నారు. పోలీసులు రాగానే అందరూ వెంటనే లోపలికి వచ్చేయండి చెప్పాక కట్ చేశాడు చిట్టబ్బాయి. పక్కనే ఉన్న సింహాచలానికి ఈ విషయం చెప్పాడు రాంబాబు. పట్టలేని ఆనందంతో అతడు దూరంగా ఉన్న వారికి చెప్పబోతూ ఉండగా వెంటనే అతని నోటిపై చేయిని అడ్డుపెట్టి, ఈ విషయం వీరందరికీ చెప్పటం వల్ల మనకొచ్చేదే ఉంది? ఇందులో నా సాహసం ఏమాత్రం లేదని, అమ్మాయి దొరికాక మళ్ళీ నన్ను తక్కువగానే చూస్తారు. ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుదాం. లలనను నేనే రక్షించారని అనుకోవాలి కదా అన్నాడు రాంబాబు. ఇద్దరూ వారి దగ్గరకు వచ్చారు. అందరూ కలిసి మూసి ఉన్న ఆ తలుపును విరగొట్టాలని చెప్పాడు సింహాచలం. కానీ అతని మాటను చాలామంది ఏకీభవించినట్లుగా ధైర్యంగా తలుపటం లేదు. 2వ అంతస్తు నుండి మరొక వ్యక్తి బయటికి చూస్తూ, మర్యాదగా అందరూ ఇక్కడ నుండి వెళ్ళండి, లేదంటే మా చేతిలో చేస్తారు హెచ్చరించాడు. ఒరేయ్, మీరు నిజంగా మగాళ్ళేనంట్రా? ఒక ఆడపిల్లను దొంగచాటుగా తీసుకురావటం మగతనమా? బిగ్గరగా అరిచింది దుర్గాంబ. ఈ మెంటల్ దానా, మాటలు మర్యాదగా రా నువ్వు ఘాటుగా అరిచాడు ఆమెను చూస్తూ. అంది వచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోవాలన్నట్టుగా రాంబాబు దుర్గమ్మ దగ్గరకు వచ్చి, అక్క, వీడెవడో మీ ఏరియా వాడే ఉన్నట్టుంది, మిమ్మల్ని మెంటల్ అంటున్నాడు మెల్లిగానే చెప్పాడు. ఆపాటికే రగిలిపోతున్న దుర్గాంబ రాంబాబు మాటలతో పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ నడిచింది.
ఆ ఆవేశంలో ఆమె ఖచ్చితంగా మూసి ఉన్న ఆ తలుపును విరగ్గొడుతుందని ఊహించి ఆమె వెనుకనే తను నడవటం మొదలుపెట్టాడు రాంబాబు. దుర్గాంబ పట్ట పట్టమని పళ్ళు కొరుకుతూ తన 2 చేతులతో బలంగా తలుపులను బాదుతోంది. ఆమె పక్కనే నుంచుని రాంబాబు తను బాదటం మొదలుపెట్టాడు. దుర్గాంబ చేతి బాదుడుకు ఆ తలుపు విరిగిపోయింది. కానీ కాస్త దూరంగా నిల్చొని చూస్తున్న వారందరికీ ఆ తలుపు విరిగిపోవటానికి రాంబాబు తన శక్తిని ధారపోసినట్టుగా అనిపిస్తోంది. అందరూ అలా అనుకోవాలనే ఆ తరహా బిల్డప్ ఇచ్చాడు. వెనకే పోలీస్ జీప్ కూడా వచ్చింది. కొంతమంది పోలీసులు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అంతా ఒకసారిగా కేకలు పెట్టుకుంటూ లోపలికి ఎంటర్ అయిపోయారు. లోపలున్న గిరి మనుషులకు అర్థం కాక పరుగులు తీస్తున్నారు. ఆ అపార్ట్మెంట్ లోపల గోలగోలగా కేకలు వినిపిస్తున్నాయి. అదే పనిగా వెతుకుతూ చిట్టెబ్బాయిని చూసిన రాంబాబు వేగంగా అతని దగ్గరికి వెళ్ళి, చిట్టెబ్బాయి లలన ఎక్కడుంది? మెల్లిగానే అడిగాడు. వెంటనే చిట్టెబ్బాయి అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. చివరి అంతస్తులో ఓ మూలన ఆమెను దాచిన ప్రదేశాన్ని చూపించాడు. ఇక చిట్టెబ్బాయిని వెళ్ళమని చెప్పి మూలనున్న గదిలోకి వెళ్ళాడు. లలన ఓ చోట చేతిలో ఓ లావుపాటి కర్రను పట్టుకుని దాక్కుని నుంచింది. చడీ చప్పుడు చేయకుండా జాగ్రత్తగా అడుగులేసుకుంటూ లలన కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నాడు రాంబాబు. లోపలికి వెళ్ళిన రాంబాబుని ఆ చీకట్లో గుర్తుపట్టలేక గిరి తాలూకు మనిషి అనుకుని గట్టిగా తలపై బాధింది. అమ్మా అంటూ కింద పడిపోయాడు రాంబాబు. ఆ గొంతు గుర్తుపట్టిన లలన, రాంబాబు గారు మీరా? లోపలికి వచ్చేటప్పుడు కాస్త ఏమైనా అరుస్తూ రావచ్చు కదా, ఆ గిరి తాలూకు మనిషి అనుకుని నా బలం కొద్దీ కొట్టానే అంటూ కింద పడిపోయిన రాంబాబుకు దగ్గరగా కూర్చుని అతని తలను ఒడిలోకి వాల్చుకుని చేత్తో తడిమి చూస్తోంది. అబ్బా అంటూ మూలుగుతున్నాడు రాంబాబు. అతని జేబులో ఉన్న సెల్ తీసి ఆన్ చేస్తూ దాని వెలుగులో పరిశీలనగా చూసిందామె. రాంబాబు తలకు స్వల్పంగా రక్తం రావటం గమనించి బెంబేలెత్తిపోయింది. అయ్యో, నా చేతులతో మిమ్మల్ని రక్తం వచ్చేలా కొట్టానే, ఏంటండి ఇలా జరిగింది? ఏడుస్తూ అందామె. రక్తం వచ్చిందన్న మాటే కానీ నాకేం పెద్దగా బాధ అనిపించటం లేదు లలన. ఏది జరిగినా మన మంచికే అన్నట్టుగా ఇప్పుడు ఇలా రక్తం వచ్చేలా కొట్టడం కూడా మన మేలుకి అయ్యిందిలే అన్నాడు. విస్తుపోయిందామె. అవును లలన, ఈ దెబ్బ పెద్ద బాధేం అనిపించటం లేదు. కానీ మనం బయటికి వెళ్ళాక ఈ రక్తాన్ని చూసిన వారంతా భయపడిపోతారు. అక్కడ నువ్వు కొట్టానని మాత్రం చెప్పకు. ఓ రౌడీ వెధవ నుండి కాపాడుతూ నాకు ఈ గాయం తగిలిందని చెప్పు రిక్వెస్ట్గా అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. లలన, నువ్వు అలా మౌనంగా చూస్తుంటే నాకేదో టెన్షన్గా ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఏది చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నిన్ను పొందటానికి ఇప్పటికిప్పుడే ఓ సినిమా హీరోలా తయారయ్యి గొప్ప గొప్ప విన్యాసాలంటూ చెయ్యలేనివ్వ కానీ మంచి మనసుతో ప్రేమించటానికి, నిన్ను నా ప్రాణంగా చూసుకోవటానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. తన మనసులోని నిజమైన భావాన్ని స్పష్టంగా చెప్పాడు. రాంబాబులోని తపన ఆమె గుర్తించినట్లుగా అతని తన్మయత్వంగా చూస్తూ వెంటనే అతని చేతిని దగ్గరగా తీసుకుని అప్రయత్నంగా ముద్దు పెట్టుకుంది. రాంబాబు ఒక్కసారిగా తబ్బిబ్బైపోయాడు. మాటల్లో చెప్పలేని ఆనందం మిన్నంటిపోవటంతో ఆమెకి ఇంకాస్త దగ్గరగా వచ్చి ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. కొన్ని క్షణాలు వారి మధ్య అదే నిశ్శబ్దం, అదే మైమర్పు, ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయినట్టు. బయట నుండి అందరూ లలనా లలనా అంటూ గట్టిగా పిలుస్తూ ఉండటంతో ఉలిక్కిపడి తేరుకున్నారిద్దరూ. అప్పుడు వచ్చి చేరాయి లలన మొహంలో ఎక్కడా లేని సిగ్గు బిడియాలు. ఇద్దరూ బయటకు వచ్చారు. అందరూ వీరి కోసం ఎంతో టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. గిరితో పాటు అతని అనుచరులంతా పోలీస్ జీప్లో సరెండర్ అయి ఉన్నారు. ఆనందరావు, దమయంతి వేగంగా నడుచుకుంటూ కూతురు దగ్గరకు వచ్చారు. అమ్మా లలన, నీకేం కాలేదు కదా అంటూ లలన చేయి పట్టుకుని అడిగాడు ఆనందరావు. కొందరి చేతుల్లో ఉన్న ఎమర్జెన్సీ లైట్ల కాంతిలో రాంబాబు తల నుండి కంటి వరకు చుక్కలుగా కారిన రక్తాన్ని గమనించి, రాంబాబు ఏమిటా రక్తం అడిగింది దమయంతి పరిశీలనగా చూస్తూ. అమ్మా, నా కోసం ఈయన పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఆ ప్రయత్నంలో ఈ గాయం తగిలిందమ్మా చెప్పింది లలన వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ. ఆనందరావు వెంటనే రాంబాబు చేయి పట్టుకుని, నా చేదస్తం కొద్దీ నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నీ గుండెలో లలనకిచ్చిన స్థానం ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మీదట ఎవరెన్ని చెప్పినా వినను. నా అల్లుడివి నువ్వే బాబు ఆప్యాయంగా చెప్పాడు. అందరూ సంతోషంగా ఉన్నా
దుర్గాంబ మాత్రం అసహనంగా ఎవరితోనూ ఏం మాట్లాడకుండా దిగులుగా కనిపించడంతో రాంబాబు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, అక్క ఎందుకలా ఉన్నావు అడిగాడు. జీపులో కూర్చుని ఉన్న గిరి అనుచరుని ఒకడిని కసిగా చూస్తూ, వాడే తమ్ముడు నన్ను మెంటల్ దాన్ని అన్నది, వాడినొక్క దెబ్బైనా కొట్టందే నా మనసుకు ప్రశాంతత ఉండదు అంటూ జీపు వైపు వేగంగా నడవబోతూ ఉంటే పక్కనే ఉన్న సింహాచలం ఆమెకు ఎదురుగా అడ్డొచ్చి, దుర్గామ్మగారు, పోలీసుల అదుపులో ఉన్న వాళ్ళని మనమేం చేయకూడదు చిన్నగా రిక్వెస్ట్ చేసుకున్నాడు. మీరు తప్పుకోండి సింహాచలం గారు, కనీసం ఒక్క దెబ్బైనా కొడతాను వెళ్ళబోయిందామె. అయ్య బాబోయ్, ఈ ఆవేశంలో ఒక్క దెబ్బ కొట్టినా వాడు అక్కడికక్కడే చేస్తాడు. వాడు చస్తే మళ్ళీ అదో పెద్ద కేసు అవుతుంది. పాపారావు గారు, మీరు ముందు ఆ జీపును స్టార్ట్ చేయించండి అయ్యా సామి గట్టిగా అరిచాడు సింహాచలం. పాపారావు మిగతా కానిస్టేబుల్స్ జీప్ ఎక్కబోతున్నారు. సింహాచలం అడ్డును తప్పించుకోవటానికి అతని చొక్కా పట్టుకుని విసిరిగా నెట్టింది దుర్గాంబ. వెంటనే అతని చొక్కా న్యూస్ పేపర్లా పర్రమని చిరిగిపోయింది. రాంబాబు మరుక్షణంలోనే దుర్గాంబను శాంతింపచేసేందుకు ఆమె దగ్గరికి రాబోతూ ఉండగా దుర్గాంబ సింహాచలాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, డేంజర్ అప్పారావు వీడే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా వెర్రిగా అరిచింది. సింహాచలం గడగడమని వణికిపోతూ ఆమె చేతి నుండి విడిపించుకుని పారిపోయాడు వేగంగా. ఇంతలో చుట్టూ ఉన్న గుంపులో నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. సింహాచలం అక్కడికక్కడే ఆగిపోయి 2 చేతులు పైకెత్తాడు సరెండర్ అయిపోతున్నట్టుగా. ఎస్, నేనే ఆ డేంజర్ అప్పారావుని తల ఉంచుకుని చెప్పాడు సింహాచలం. ఒరే సింహాచలం, ఇంతవరకు సిటీలో అంతగా హడలెత్తించిన అప్పారావు గడివి నువ్వా ఆశ్చర్యంగా తెల్లమొహం వేశాడు పాపారావు. అక్క, ఇప్పుడు నువ్వెలా కనుక్కున్నావు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక దుర్గామ్మని అడిగాడు విస్మయంగా. వాడి చొక్కా చెరిగిపోయాక వాడు వేసుకున్న బనియన్ కనిపించింది. అదిగో ఆ బనియన్ మీదే మా అమ్మ వర్క్ చేసిన సూర్యుడి బొమ్మ కనిపిస్తోంది చూడు అందామే. రాంబాబు తల తిప్పి చూశాడు. సింహాచలం కూడా అప్పుడే చూసుకున్నాడు తను వేసుకున్న బనియన్ని. సింహాచలం గారు, మీరే ఆ డేంజర్ అప్పారావు అంటే నేను ఎప్పటికీ నమ్మలేకున్నా నోరు తెరుచుకుని అయోమయంగా చూస్తూ అన్నాడు రాంబాబు. అవును రాంబాబు గారు, నేనే ఇంతవరకు అందరినీ హడలెత్తించిన ఆ డేంజర్ అప్పారావు పాత్రధారిని. నేను దొంగలించిన ఈవిడ బనియన్ వలన ఇంత సింపుల్గా పట్టుపడతానని గెస్ చేయలేకపోయాను చెప్పాడు సింహాచలం తల ఉంచుకుంటూ. జీప్లో కూర్చున్న గిరి అతని అనుచరులు కూడా బొమ్మల్లా చూస్తూ ఉండిపోయారు. మీరేంటి సింహాచలం గారు ఈ అప్పారావు పాత్రలకు వెళ్ళటం ఏంటి ఇంకా తేరుకొని అయోమయంతో అన్నాడు రాంబాబు చిన్నగా నవ్వుతూ. నా జీవితంలో కొన్ని పరిస్థితులు అనుకోకుండా కొన్ని విచిత్రమైన మలుపులు తిప్పాయి. జగ్గు దాదా 2 లక్షలు డబ్బిస్తారని నన్ను ఇలా మార్చాడు. ఎవరికి తెలియకుండా ఇలా దొంగతనాలు చేస్తూ సర్దారు డేవిడ్ పేర్లను పదే పదే బయట పెట్టమన్నాడు. వారి పేర్లు ఇలా చీప్గా ప్రచారంలోకి వస్తే వారి దొంగ వ్యాపారాలకు బ్రేక్ పడుతుందని, అలా జరిగితే క్రమంగా తన పరిధిని విస్తరించుకోవాలన్నది జగ్గు దాదా ప్లాన్. 1-2 సార్లే కదా అని చేశాను. కానీ ఆ జగ్గు దాదా నాకు ₹1 కూడా ఇవ్వకుండా ఇలాగే కంటిన్యూ చేయమని బెదిరిస్తూ వచ్చాడు. ఈ డేంజర్ అప్పారావు పాత్ర మరీ ఇంతగా పాపులర్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు పట్టుబడినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. ఆ జగ్గు దాదాకు భయపడి ఈ అప్పారావుగా దొంగతనాలు చేస్తూ రోజు టెన్షన్ పడే కన్నా ఆ స్టేషన్లో కూర్చొని హాయిగా ఉండిపోతాను. రేపు విడుదలయ్యాక ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను అంటూ తన ఒంటి మీద ఉన్న బనియన్ను విప్పి దుర్గాంబ చేతికిచ్చాడు. ఒంటి మీద ఆ చొక్కా బనియన్ విప్పగానే ఎముకల మీద అతని చర్మం అతుక్కున్నట్టుగా కనిపిస్తోంది. బక్కపల్చటి ఆ ఆకారం చూస్తుంటే అందరి మనసులు ఒక్కసారిగా ద్రవించిపోయాయి. చిరిగిన ఆ చొక్కానే తిరిగి తోడుకున్నాడు సింహాచలం. సింహాచలం, నువ్వంటే అలా తెగిన గాలిపటంలా వెళ్ళిపోతున్నావు. మరి నీ భార్య బిడ్డల సంగతి ఏంటి అడిగింది దమయంతి. 2 రోజుల క్రితమే నాతో గొడవ పడి పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. నిజంగా ఇప్పుడు నేను తెగిన గాలిపటాన్నే. చివరిసారి అందరినీ ఓసారి ఆప్యాయంగా చూసుకుని, పాపారావు గారు ఇక వెళ్దాం పదండి అన్నాడు. ఇంతకాలం మా అందరినీ నవ్విస్తూ మాలో ఓ చక్కటి ఆత్మీయుడిలా కలిసిపోయారు. ఇప్పుడు మమ్మల్ని వీడిపోతూ ఉంటే చాలా బాధగా ఉంది సింహాచలం గారు.
బొంగురుపోయిన గొంతుతో అన్నాడు రాంబాబు. వెంటనే సింహాచలం రజనీకాంత్లా వేలుని రివ్వుమని తిప్పేస్తూ, ఇందులో మనం చేసేదేముంది? అక్కడ ఆ దేవుడు వెళ్ళమంటాడు, ఇక్కడ ఈ సింహాచలం వెళ్తాడంతే అంటూ నవ్వుతూనే జీప్ ఎక్కాడు. జీప్ ఎక్కిన తర్వాత అందరినీ వదిలి వెళుతున్నందుకు నవ్వుతున్న సింహాచలం కంట్లో అప్రయత్నంగానే నీళ్లు తిరిగాయి. ఆ జీపు కదిలిపోతూ ఉంటే అందరూ చేతులు ఊపుతున్నారు బాధగా. కొన్ని క్షణాల తర్వాత జీపు చీకటిలో కనుమరుగైపోయింది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.